అందరూ టీచర్స్, వాళ్ళందరూ కూడా అవనగట్ల నుంచి వెళ్ళిన వారే. అదొకటి చాలు మీకు ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కొంచెం సమయాతీతం అవుతుంది కానీ నేను ఒక్కొక్క ముక్క అయినా టచ్ చేస్తాను మొత్తం. ముందుగా సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అలాగే పూర్ణాసాకి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ వేదికపై మేము ఇలా మాట్లాడడానికి కారణమైనటువంటి నా భార్య అనితకు ముందుగా నా ధన్యవాదాలు. అలాగే ఎన్నో స్ట్రగుల్స్ అనుభవిస్తే కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రాలేకపోయాం. ఒకనొక స్టేజ్లో మా అత్తగారి చెయ్యి ఇరిగిపోయినా మా బాబుని మరలా మా అక్కకి షిఫ్ట్ చేసి ఇలా అటు ఇటు తిప్పుతూ వీడిని ఈరోజు ఈ సక్సెస్కి ఇన్ని స్ట్రగుల్స్ అనిపించాం. కానీ ఎవరికి ఓన్లీ ఇవే తెలుస్తాయి. ఏ మనిషికి సక్సెస్ అనేది ఊరికే రాదండి. వాళ్ళనక ప్రతి విజేతను కదా పెద్ద పెద్ద గాథలు ఉన్నా మీరు ఉదయం నుంచి వింటూనే ఉన్నారు. అలాగే ఇల్లాల చదువు ఇంటికి వెలుగు అనే సూక్తి మనం గోడల మీద చూసేటప్పుడు గోడలకు మాత్రమే అంకితమా లేకపోతే ఎక్కడైనా జరుగుతుందా అనుకునేవాడిని. ఈ అవనగడ్డ విద్యా సంస్థలు, ఈ ప్రగతి విద్యా సంస్థలు చూశాక ఇది నిజం చేయడానికి కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే పూర్ణచంద్రరావు గారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ కావాలి అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలండి. అది నేను ముఖ్యంగా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి మగవాడిని తల్లిదండ్రులు ఏ విధంగా చదివిస్తున్నారో ఆడపిల్లకు కూడా సమానమైన స్కూల్లోనూ సమానమైన ఫీజులు కట్టే చదివిస్తున్నారు. కానీ పెళ్ళి అయ్యేసరికి మనం రిలాక్స్ అయిపోవడానికి మాత్రం ఎక్కువ మంది చూస్తున్నారు. ఎంత సపోర్ట్ చేయాలన్నా ముందు చదవాలండి. ముందు చదివితే ఆటోమేటిక్గా కుటుంబాల యొక్క మనస్తత్వాలు కూడా ఆటోమేటిక్గా మారుతాయి. చదివిన వారిని ఎవరు నాకు తెలిసినంత వరకు వెనక్కి లాగరని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీని. మా రిలేటివ్స్లో కూడా మనందరం అనుకుంటాం మన సక్సెస్నే ఆనందిస్తారని. మన రిలేటివ్స్లో చాలామంది మా అత్తగారిని అనేవారు, ఎందుకమ్మా మీ అల్లుడు కూడా రైల్వేలో జాబే కదా, మీ అమ్మాయి అంత స్ట్రగుల్ అయిపోతుంది అంటే మా అత్తగారు కూడా ఒకనొక స్టేజ్లో మా ఆవిడతో అన్నారంట, ఎందుకమ్మా నీకు ప్రశాంతంగా ఉండగా కొడుకు పుట్టాడు కదా అంటే మా ఆవిడ అన్నదంటే సరే అని టేక్ ఈజీగా తీసుకుని నాకు అది ఎప్పుడు చెప్పలేదు. ఆ విషయం సక్సెస్ అయిన తర్వాత చెప్పింది. దాని యొక్క ఫలితం ఏంటంటే మా అత్తగారికి వారం రోజులు ఫోన్ కాల్స్ ఆకుండా వచ్చాయండి అభినందన విలువ. అది మా కుటుంబ సభ్యులందరికీ జాబ్ రావడం ఒకంత అయితే అదేంటి ఫస్ట్ అటెంప్ట్లో టాప్ ర్యాంకా, అది ఎలా సాధ్యమైందంటే అది ఒక మీరు కూడా ప్రగతి విద్యా సంస్థల్లో ఒకసారి అడుగు పెట్టండి, ఎవరికైనా అది సాధ్యం అవుతుందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నానని. ఎందుకంటే పెద్దలు చాలామంది మాట్లాడాలి. అనిత చెప్పినప్పుడు అంటే ఇన్స్టిట్యూషన్ వాళ్ళందరూ నీ పేరు ఇస్తావా, హాల్ టికెట్ ఇస్తావా అన్నప్పుడు అసలు ఎవడ అడగడానికి అలాంటి అడగడానికి నువ్వు ఒక జీరో లెవెల్లో వెళ్ళి హీరోగా బయటకు వచ్చావు ప్రగతిలోని, ప్రగతికి సపోర్ట్ చేసి మాట్లాడారని అనిత చెప్పినప్పుడు నాకు మరి నేను సభాముఖంగా ఆ విషయంలో కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మీరు కూడా ఒక ముక్క. సంతోషంగా ఉన్నామండి. అట్లా అందరి పిల్లలు అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రిన్సిపల్ గారికి నమస్కారం, వేదిక మీద ఉన్న ప్రజలకి అందరికీ నమస్కారం, తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. మా పాప ఎంత కష్టపడ్డదో మీరు కూడా కష్టపడి పైకి వస్తారని నేను కోరుకుంటాను. ఆశీర్వాదం చాలమ్మా. అసలు ఎలా తప్పులు చేయగలుగుతారో, ఎలా తప్పుడు మార్గంలో నడవగలుగుతారో, ఎలా అశ్రద్ధ చేస్తారో, ఎలా అనవసరమైన విషయాలు మాట్లాడతారో క్లాసులో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ మాటలు ఏంటంటే లైఫ్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ ట్రాక్ ఎంత ఇంపార్టెంట్. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, అమ్మ మీ అందరికీ దండం పెడతాను, నేను ఈ ఇన్స్టిట్యూషన్ నిర్మాణం చేయడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో తెలియాలంటే ఒక 5 సెంట్లు స్థలంగా నువ్వు ఇల్లు కట్టిన తండ్రికి అర్థం అవుద్ది, ఒక పిల్ల పెళ్లి చేసిన తండ్రికి అర్థం అవుద్ది, ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టి రోజు నడిపించాలంటే ఎంత కష్టం. నేను ఇంత కష్టపడి చేసుకొచ్చిన దీన్ని వ్యర్థం చేయబాకడమా, ఈ నీడని మంచి కార్యానికి ఉపయోగించమని బతిలాడుతుంటాను. సో దాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు మా చెల్లికి జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. నన్ను మా చెల్లిని ఎంతో కష్టపడి చదివించారండి మా పేరెంట్స్. నేను ఇంజనీరింగ్ చదివి మర్చెంట్ నేవీలో ఎలక్ట్రికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఎప్పుడూ మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఎప్పుడు అవకాశం రాలేదు. ఈరోజు మా చెల్లి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. మా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. ఎన్నిసార్లు పాదాభివందనాలు చేసినా ఈ జన్మలో సరిపోవు మాకు. అంత కష్టపడి అంత ప్రేమగా పెంచారు. మంచి మార్గంలో నడవాలి, బాగా చదువుకోవాలి,
అని ఈ 2 మాటలతోనే మమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చారు. మా తల్లిదండ్రులు మా చెల్లికి జన్మనిస్తే మా బావ మా చెల్లికి మరో జన్మనిచ్చాడండి. మా బావ లాంటి వ్యక్తి ఎంతమంది అయితే ఆడపిల్లలు పెళ్ళయి చదువుకుందాం అనుకుంటున్నారో అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రండి. ఆ మంచి పేరు తీసుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం చూస్తే మనకి ఎన్ని లక్షలు కోట్లు వచ్చినా మనకి అంత ఆనందం కలగదు. తల్లిదండ్రులు నాకు సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. అందరికీ థ్యాంక్ యూ. ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని రండి. థ్యాంక్ యూ. జన్మనిచ్చారు కదరా బాబు, ఇంకేమి ఇవ్వాలరా నీకు? పశువు జన్మ ఇచ్చినట్టే ఏం చేసేవాళ్ళం కాదు కదా, మానవ జన్మనిచ్చారు కదా మన తల్లిదండ్రులు. వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడినా తప్పే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే. ఎంత తాగుబోతు తండ్రి అయినా, చెడ్డ చేసిన తండ్రి అయినా మనకు అనే హక్కు మాత్రం లేదు. నేను నా పాలసీ నేను వ్యక్తపరుస్తున్నాను. అందరం ఆచరణలో పెడదాం. చాలా థ్యాంక్స్ బాబు, ఇంత విజ్ఞతతో నువ్వు మాట్లాడినందుకు. నేను ఆయన బామ్మరిదిగా బావగారిని అలా మాట్లాడినందుకు, అందరు బావలు ఇట్లా ఉంటే బాగుండు అని అనిపించింది నాకైతే కదా. ఎంత సపోర్టివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అనిత గారు నాకు వదిన అవుతారు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. అందరూ తన కోసం చాలా బాగా చెప్పారు. అది 100% కరెక్ట్ అండి. తను నాకు పరిచయం అయ్యి 1.5 years అవుతుంది. నేను అప్పటి నుంచి తన కష్టం చాలా చూశాను. మార్నింగ్ తొందరగా లేచి నైట్ వరకు చదివి, బాబుతో కూడా అసలు టైం స్పెండ్ చేయకుండా, హస్బెండ్తో కూడా అసలు టైం కానీ వాళ్ళు సెపరేట్గా ఉండడం కానీ నేను చాలా చూశాను. తన స్ట్రగుల్స్ కూడా నాతో చాలా షేర్ చేసుకుంది. మ్యారేజ్ అవ్వకముందు కూడా నాకు చాలా చెప్పింది అనమాట. ఇలాగా రిలేటివ్స్ కూడా నేను విన్నాను, ఇలాగా మీ హస్బెండ్ మీరు సెపరేట్గా ఉంటున్నారు, శాలరీ సరిపోవట్లేదా, లేకపోతే ఏంటి అసలు ఎందుకు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని చాలా నేను విన్నాను. అది నిజమేనండి. కానీ తను అలాంటి మాటలు ఏమి వినకుండా తను ఓన్లీ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ ఎగ్జామ్స్. నేను ఎలా అయినా నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నేను టీచర్గా జాబ్ కొట్టాలనేది తను ఫిక్స్ అయ్యింది. అది 100% తను ప్రూవ్ చేసుకుంది. అలానే తన పేరెంట్స్కి కూడా చాలా గౌరవం తెచ్చింది. నేను చూశాను కదా, మా అత్త మావయ్య చాలా మంచి వాళ్ళండి. తన కూతుర్ని ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలానే చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీలోకి రావడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా అంతేనండి, నాకు చాలా సపోర్టివ్. నేను ఏదైనా సాధించాలని చెప్పినా సరే, అంటే నేను నార్మల్గా నేను ఆ మాట అన్నా తను చాలా సీరియస్గా ఆలకిస్తారనమాట. అలా వినడం కూడా చాలా అదృష్టమే కదండి. అలా ఎవరుకుంటారు చెప్పండి. కానీ నేను ఆ తర్వాత మర్చిపోయినా సరే తను ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్గా ఉంటూ అదే డిస్కస్ చేస్తూ ఉంటారు నాతో అనమాట. ఇది నువ్వు సక్సెస్ సాధించగలవు, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, మనం ఇలా ఉండాలి, గ్రోత్ కోసం అయినా సరే అన్నీ. చాలా మంచి వాళ్ళండి. అలానే వాళ్ళకి కూడా వాళ్ళ మంచితనానికి ఈ సక్సెస్ కూడా చాలా బాగా అందింది వాళ్ళకి. అలానే నేను కంప్లీట్ చేశాను అంతవరకు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. నేను ఫస్ట్ రాకముందు నాకు ఇలా ఉంటుందని నాకు తెలియదండి. కానీ ఒక్కసారి నేను ఇన్స్టిట్యూషన్లో అడుగు పెట్టగానే ఈ ప్లేస్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో అసలు. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఈవెంట్ ఉంది కాబట్టి కొంచెమైనా నాయిస్ అనేది ఉంటుంది, కానీ నార్మల్గా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం, ఒక ఇంటర్నెట్ ఉండదు, ఫోన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఓన్లీ మనం అన్నీ చదువు కోసమే మాట్లాడుకుంటాం. అన్నీ చాలా బాగా నచ్చింది నాకు. అలానే ఇంకోటి స్టూడెంట్స్ గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం ఏంటంటే వాళ్ళకి ధైర్యం ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి, మనకు అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ మీరు కాన్సన్ట్రేషన్ చేసింది మనం ధైర్యంగా ఉండాలి. బయటికి నైట్ టైం అయినా సరే అండి మనం వెళ్ళలేమా? ఎందుకు వెళ్ళలేము? అబ్బాయి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళగలం కదా, మనం కూడా వెళ్ళాలి.
అందుకని మీకు ఇవన్నీ నేర్పించారు. పేరెంట్స్ని కూడా ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారంటే తక్కువ కాదండి. అలానే అన్నీ మనం అబ్బాయిలతో సహానే మనం కూడా అలా ఈక్వల్గా ఉండాలి. జాబ్స్ కానీ ఇంకేమైనా జాబ్ చేసినా చేయకపోయినా అదన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో అది కాన్సన్ట్రేషన్గా చేయాలి. ధైర్యంగా ఉండాలండి. అయితే అయింది, లేకపోతే లేదు. మనం ఫస్ట్ ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఫేస్ చేయగలగాలి. అది. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, మీ అభినందనకు మన క్యాంపస్ యాక్చువల్గా మెయిన్ రోడ్ సైడ్ మనకు పొలం ఉంది. ఇక్కడ నుండి కూడా అక్కడికి వెళ్తే నాకు చాలా కన్వీనియంట్ ట్రాన్స్పోర్టేషన్. 3 బస్సులు 6 డ్రైవర్లు తెల్లవారులు పొరుగు పెడుతుంటాం. కానీ అక్కడ ఎందుకు కట్టలేదంటే మా లోకం మాదే అయి ఉండాలి, అసలు ఇంకో ప్రపంచంతో సంబంధం లేకుండా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అని ఇంత రిస్క్ తీసుకుని లోనకి తీసుకొచ్చి కడుతున్నాం అన్నమాట. అంటే మేము పాడిందే పాట, ఎవడి పాట మాకు వినపడకూడదు, మేము ఆడిందే ఆట, ఎవడ ఆట మేము ఆడకూడదు. అలా హాయిగా బతుకుతున్నాం. మీరు అది గమనించినందుకు అభినందనలు. జస్ట్ సో. అందరికీ నమస్కారం అండి. మా హస్బెండ్ ఇక్కడే ప్రైవేట్లో కోచింగ్ తీసుకున్నారు. ఆ కోచింగే ఈరోజు పనికొచ్చి సచివాలయంలో మా పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ వచ్చింది ఇక్కడ. నమస్తే, అందరికీ శుభాకాంక్షలు. అదే ఆవిడ చెప్పినటువంటి విషయం, చదువు ఎక్కడ కూడా 2007లో తీసుకున్న కోచింగ్ ఇప్పుడు ఈ మధ్య జాబ్ రావడానికి ఉపయోగపడింది అని చెప్పేసి శభాష్. ఒక చిన్న ఘటన, వెరీ సింపుల్. ఈ సన్మానాలు ఇలాంటివి ఎందుకు చేస్తానంటే నేను ఇంత రిస్క్ తీసుకునేదంతా ఇప్పుడు అర్థమైంది మీకు ఎంత ట్రెండ్ ఇది క్రియేట్ అవుతుంది అనే విషయం. లాస్ట్ తెలంగాణ డిఎస్సి జస్ట్ 1 సంవత్సరం క్రితం ఇక్కడే 5-6 నెలల క్రితమే ఇక్కడ వేదిక మీద మన ప్రోగ్రాం జరిగింది. ఇదే వేదిక, కొంచెం హైట్ తక్కువ అంతే. ఇక్కడే మా చంద్రశేఖర్ మాస్టర్ గారు కూర్చున్నారు, సాంగ్స్ పాడటానికి అని చెప్పొచ్చు. కూర్చొని ఎవరో ఒక మామగారి గురించి మాట్లాడడం కాస్త జోక్గానే. ఆ అమ్మాయి ఎవరో తన మామగారి గురించి చెబితే నేను ఆ మామగారికే ముందు సన్మానం చేయాలి, ఎంత అద్భుతంగా సహకరించాడో కోడలకి, అలా కోడలకి సహకరించడం మూలంగానే అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పేసి నేను దిగెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన ఏమన్నారంటే, పూర్ణ మాస్టర్ నాకు కొంచెం బాధగా ఉందండి. నాకు ఏంటంటే మా కోడలకు నేను సహకరించలేదేమో అనిపిస్తుంది, ఆయన కోడలు సహకరించబట్టే ఉద్యోగం వచ్చింది కదా, ఇప్పటికైనా మునిగిపోయింది ఏమన్నా మాస్టర్ పంపించండి కోచింగ్కి అని చెప్పాడు. అక్కడ ఆమెగట్లో మన ఆఫీస్ పక్కన ఇంటి ఓనర్ గారు ఆయన అని వెంటనే కోచింగ్ పంపించారు. ఈ 5-6 నెలల్లోనే ఆవిడ ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ కూడా ఇక్కడి నుంచే వెళ్ళి రాసి పోస్ట్ కొట్టింది ఆవిడ. ఇవాళ ఇందాక వచ్చి దేవు గారి చేతుల మీదే సన్మానం తీసుకున్నాను. అంటే చూసారు ఇన్స్పిరేషన్ ఎంత. అంటే ఈ సంఘటనలు ఒక రోజు టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మనకు కొంచెం అలసట ఉండొచ్చు, ఈరోజు ప్రయాణాలు ఏమైనా కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఎక్కడ విత్తనాలు చిమ్ముతుంటే ఏ విత్తనం ఎక్కడ మహావృక్షం అవుద్దో, ఏ శక్తి అవుతుందో ఎవరికి తెలియదు. అందుకే నేను ఇలాంటి కార్యక్రమాలకు ఎంత రిస్క్. నిజంగా నేను అలా ఇవన్నీ పనులు చేస్తున్నప్పుడు అసలు తెల్లవారు నిద్ర లేకుండా ఇప్పటివరకు నిద్ర పోలేదు 2 రోజుల నుండి. పిల్లలు కూడా, నేనే కాదు, ఈ పిల్లలు ఎవరు నిద్రపోలేదు. ఇదంతా చేస్తున్నప్పుడు నాకు నేనే ఎంటర్నికి పిలిచాను, పడుకునేదానికి హాయిగా ఎందుకు ఇవన్నీ చేస్తావు నువ్వు, ఎవడు చేశాడు నువ్వు ఎన్ని చేస్తావు ఎందుకని అనుకుంటుంటారు. మళ్ళీ వెనక్కి తిరిగి లేదు, నువ్వు ఇలా చేసి ఉండకపోతే ఇక్కడ దాకా వచ్చేవాడివి కాదు, నీ జీవితంలో ఎంతమందిని నువ్వు ఉద్యోగాలు తెప్పించగలిగితే అంత నువ్వు అచీవ్ అయినట్టు అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే చెప్పుకుని ఆ నిద్ర మత్తులో కూడా లేచి మళ్ళీ పరిగెత్తు ఉంటాను. సో మీరు కూడా ఎంత రిస్క్ అయినా ఆ సక్సెస్ని అందుకోవడానికి భరించాల్సిందేనని చెప్పేసి నేను తెలియపరుస్తూ మా అందరికీ ధన్యవాదాలు. ఇంత రిస్క్ తీసుకుని ఇంత దూరం నుంచి ఎంతమందికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేద్దాం. మరుసటి నర్సు గ్రూప్ ఫోటోలు. ఓకే ఓకే, అలాగుంచు. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.
స్పీడ్గా వెళదాం, కంగారు పడకండి, టైంలో పూర్తి చేసేద్దాం. స్రవంతి ఫస్ట్ ఏ మాట్లాడుతూ తన విజయాలు ఏంటో తన మాటల్లోనే చెప్పుద్ది. చిన్న మనవి, ఈ విషయాలు కాదు. సో కొంచెం ఈ టైంలో అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాకు టీచింగ్ చేసిన టీచర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదములు. ఫస్ట్ నా పేరు ఈ సాయి శ్రవంతి. నేను ఇక్కడ నించోడానికి సహకరించిన అంటే తోడ్పడిన ర్యాంక్స్ ఒకసారి ఫస్ట్ చెప్తాను. నాకు పీజీటీ బాటనీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, పీజీటీ బయాలజీ స్టేట్ 12th ర్యాంక్, జోన్లో సెకండ్ ర్యాంక్, టీజీటీ బయాలజీ జోన్ సెకండ్ ర్యాంక్ అండ్ టీజీటీ సైన్స్ జోన్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ నేను టీచర్ అవ్వాలి అని అనుకోవడానికి నాకు స్ఫూర్తినిచ్చిన వారు మా తల్లిదండ్రులు. మా అమ్మగారి పేరు వి శ్రీదేవి, ఆమె స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నారు, 96 TSC. మా నాన్నగారి పేరు వివిఎస్ఎస్ నాయుడు అని ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారు, 2002 DSC. వాళ్ళ దగ్గర చదువుకున్న చాలామంది పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని అంటే ఇంకా వాళ్ళ వల్లే మేము సక్సెస్ అయ్యామని చాలా స్టోరీస్ చిన్నప్పటి నుంచి వింటూ సొసైటీలో కూడా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ చూసి నేను కూడా టీచర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కళ్ళ కన్నాను. అదేవిధంగా నేను బీఈడి కంప్లీట్ చేశాను. 2020లో నా బీఈడి కంప్లీట్ అయ్యింది. అవగానే 2021లో నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయినప్పుడు నేను మా హస్బెండ్తో చెప్పాను, నాకు టీచర్ అవ్వాలనేది కళ. సో ఖచ్చితంగా నేను కోచింగ్కి వెళ్తేనే అది నెరవేరుతుంది. కోచింగ్కి వెళ్ళాలి అంటే ఇంట్లో అంతమంది టీచర్స్ ఉన్నప్పుడు ప్రగతి మాట వినకుండా నేను పెరగలేను. కాబట్టి ప్రగతి గురించి నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా చాలామంది టీచర్స్. ఆయన ప్రాపర్ విజయనగరం అంటే తెలిసిందే, చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు ఆ డిస్ట్రిక్ట్లో. సో ప్రగతి కోసం నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఆయనకు చెప్పాను నేను ఇలా ప్రగతికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటాను అంటే సరే అన్నారు. నేను ప్రగతిలో స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. అలా 2023లో స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ వేశారు అని తెలియగానే వెళ్ళాలనుకున్నాను. కానీ అప్పుడు నా కండిషన్ ఎలాంటిదంటే బాబు 9th month, మా అత్తగారికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. కానీ అలాంటి టైంలో కూడా మా హస్బెండ్ నన్ను పంపించినందుకు ఇక్కడ కోచింగ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చే ముందు నేను టెట్ అప్పటికే క్లియర్ చేసి ఉన్నాను. టెట్ నాకు 133 మార్క్స్ వచ్చాయి. సో ఆ మార్క్స్ చూసి పూర్ణ సార్ నాకు కన్సెషన్ ఇచ్చారు, ఓన్లీ హాస్టల్ ఫీజు ఒకటే కట్టమని చెప్పారు. కోచింగ్ జాయిన్ అయ్యాను, అంతా బాగానే ఉంది. చాలా సార్ నుంచి కూడా చాలా ప్రైజెస్ తీసుకుంటున్నాను. ప్రగతికి వచ్చాక నేను నేర్చుకుంది ఏంటంటే అసలు ఫస్ట్ షెడ్యూల్ ఇంత లాంగ్ అవర్స్ చదువుతారని నాకు తెలీదు. నా స్టడీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ కాలేజెస్లో జరిగింది. డిగ్రీ వరకు ఎలా ఉంటుందో తెలిసి ప్రగతికి వచ్చాక ఇన్ని లాంగ్ అవర్స్ చదివితేనే ఉద్యోగం వస్తుందని నాకు అర్థమైంది. నెక్స్ట్ డైలీ టెస్ట్, అది ఎలాంటి పరిస్థితి అయినా డైలీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ. సార్ చెప్తూనే ఉంటారు, వాన పండి ఏది పండి ఎలా ఉన్నా సరే డైలీ టెస్ట్ కంపల్సరీ మార్నింగ్ అవుతుంది. డైలీ ఆ టెస్ట్లు అటెండ్ చేసి ఆ డిస్కషన్స్ అవన్నీ కూడా చాలా సహకరించాయి నా ఈ సక్సెస్కి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఫ్యాకల్టీ, అందరూ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు అసలు ఆ టీచ్ చేసే విధానం మన టెక్స్ట్ బుక్ ఏ కోణంలో చూడాలి అని చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు చెప్పిన లెసన్స్ విన్న తర్వాత చదివిన ముందు తీరుకి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ప్రతి ఎగ్జామ్లోనే డిస్కషన్స్ పెట్టుకోవడం, గ్రూప్ డిస్కషన్స్ చాలా సహకరించాయి ఇక్కడ సక్సెస్ కావడానికి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు ఇక్కడ డిస్కషన్స్కి. ఇప్పుడు అనిత వచ్చింది కదా, ఆల్రెడీ నా ముందు సన్మానం తీసుకుంది. నేను ఒక బ్యాచ్ డిఎస్సిలోనే ఇక్కడ కోచింగ్ తీసుకున్నాం. మేము ఈ డిస్కషన్ అనేది రేపు ఎగ్జామ్ అయ్యే వరకు ముందు రోజు వరకు కూడా అంటే డిస్కషన్ మీన్స్ నథింగ్ బట్ ఆ డౌట్స్ డిస్కషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు 5 పోస్టులు అప్లై చేశాను, ఒక్కటైనా సాధిస్తానో లేదా అని చాలా రోజులు ఏడ్చాను నేను. కానీ ఎప్పుడు ఇలా ఇంత అంటే గ్రేట్గా ఒక స్టేట్ ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా మేము అంటే నాది 2020లో బీఈడి కంప్లీట్ అయింది. అసలు ఆ టైంలో డిఎస్సి కోసం ఎక్కడా మాట లేదు. గవర్నమెంట్ డిఎస్సి ఇచ్చినా ఇవ్వకపోయినా నా టార్గెట్ అదిగా నేను పెట్టుకున్నాను. కాబట్టి ఇచ్చే వరకు నేను చదవాలని డిసైడ్ చేసుకున్నాను. సో దానికోసం నేను కృషి చేస్తూనే ఉన్నాను.
నా సక్సెస్లో ప్రగతి చాలా కీ రోల్ ప్లే చేసింది. అసలు ఒక టాపిక్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా అటెండ్ చేయాలి, ఆన్లైన్ ఎగ్జామ్స్ నేను రాశాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. మెయిన్ నేను సాధించిన స్టేట్ ర్యాంక్ పీజీటీ బాటనీ. నాకు అసలు బాటనీ అంటే చాలా భయం, జువాలజీ మీద కొంచెం అవగాహన ఉంది కానీ బాటనీ అంటే చాలా భయం. అబ్బాయి సార్ క్లాసెస్ విన్నాక ఇంకా భయం వేసింది, అమ్మో ఇందులో ఇంత డెప్త్ ఉందా, ఇంకా బాగా చదవాలనిపించింది. సార్ కూడా చాలా బాగా చెప్పేవారు క్లాసెస్. ఇవన్నీ కూడా నాకు ఈ సక్సెస్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ చెప్పే సూచన ఏంటంటే ఏదో జీవితంలో అప్పుడప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం, లేదా ఎప్పుడన్నా కాస్త మంచి రిజల్ట్ రావటం చేస్తే అది లక్గా తగిలింది అనుకోవచ్చు. కానీ ఎందుకు ఇన్ని ర్యాంకులు వస్తున్నాయి, 37, 38 ఇప్పటికి డిఎస్సిలో స్టేట్ ర్యాంక్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటే ఏదో సింపుల్ ఆన్సర్ అమ్మాయి చెప్పింది. సిస్టమేటిక్ వర్క్, అర్థమయ్యేలాగా పాఠం చెప్పడం, ఏ రోజు ఆ రోజు చదివేసి పరీక్ష పెట్టేయటం, పరీక్ష అవగానే పొద్దున్న రిజల్ట్ ఇచ్చేయటం, రిజల్ట్ ఇవ్వగానే వారంలో ఒక్కసారి మళ్ళీ టెస్ట్ పెట్టి ప్రైజ్లు ఇవ్వడం. ఎక్కడ తుఫాన్లు వచ్చినా, గాలివాన్లు వచ్చినా, కోవిడ్లు వచ్చినా ఏది ఆపలేకపోయింది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా సరే ఆ రోజున పరీక్ష జరిగిపోతుంది. కొంచెం కఠినంగా ఉండటం మూలంగా ఫ్యాకల్టీ ఇబ్బంది పడతారు, నాతో ఇన్ఛార్జీలు మరీ భయంకరంగా ఇబ్బంది పడతారు. తెల్లవారులు పొద్దుగులు నిద్రలు ఉండవు, నేను అసలు నిద్ర పోను ఆల్రెడీ. కోఆర్డినేటర్లు చాలా హింసపడతారు నాతో. స్టూడెంట్స్కి వీడి జీవితంలో ఒక్క రోజున సెలవిస్తే బాగుండని కోరుకుంటారు. నేను ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వను అసలు, ఎందుకంటే అది అలసైతే ఏమవుతుందంటే అలాగే అయిపోతాం ఇంకా జీవితంలో. అందుకనే రేపు సంక్రాంతి పండుగ రోజు కూడా మళ్ళీ పనసకాయ బిర్యానీ పెడతాను, అదే పండగ. ఆ రోజున ఆ తర్వాత ముందు ఇప్పుడు గంగిరెట్లను తీసుకొచ్చి ఆడిస్తాను. ఆ రోజు ముగ్గులు వేసుకోవచ్చు అందరూ. ఇంటి దగ్గర మాత్రం ఎందుకంటే ఏం చేస్తారు, ఓ స్వీటు తింటాం, మళ్ళీ పని రోజు కూడా పని చేసుకుంటాం. మన స్లోగన్ ఉంది, ప్రతి పండగ రోజు కూడా పని చేస్తాం, ప్రతి పనిలోనూ పండగనే చూస్తాం. ఇంకా మాకు వేరే పండగ అవసరం ఉంది. ఇలాంటి స్లోగన్స్ మాకు చాలా ఉన్నాయి. కానీ అవి ఎక్కడి దాకా తీసుకొచ్చాయంటే ఎలాంటి వాళ్ళకైనా జాబ్ వచ్చేలాంటి స్థితికి తీసుకొచ్చాయి. దానికి అందరూ మా టీం ఏదో ఇవాళ నా గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ నాయకత్వం ఇచ్చారని నేను ఏమీ చేసింది కాదు. నా వెనకున్నటువంటి వంట డిపార్ట్మెంట్ దగ్గర నుండి పొద్దు నుండి రాత్రి నుండి వండుతానే ఉన్నారు. ఇంకా తెల్లవార్లు పడుకోలేదు రాత్రి వాళ్ళు. ఇన్ఛార్జీలు మైండ్ అంతా పాడు చేసేసుకుంటారు ఈ టైం టేబుల్తో వీటితో. మరి ఎగ్జామ్స్ ఫ్యాకల్టీ రోజు 9 గంటలు 10 గంటలు పాఠం చెప్పి ఇంకో గంట చెప్పమంటే చెబుతారు, కానీ పేపర్ రాయమంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఇది పెద్ద హోంవర్క్ అనమాట. పిల్లవాడికి హోంవర్క్ అంటే టీచర్ హోంవర్క్ ఎక్కువ. మాకు రాత్రి రాసి ఇవ్వాల్సిందే పేపర్. ఒకవేళ పేపర్ ఇవ్వకపోతే కోఆర్డినేటర్ ఫోన్ చేస్తాడు, కోఆర్డినేటర్ ఫోన్ చేస్తే తీయపోతే ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తాడు, అయినా ఇవ్వకపోతే పూర్ణ సార్ ఫోన్ చేస్తాడు. ఒక ఆయన ఎవరో సార్ ఇప్పుడు పేపర్ ఏమంటే నాకు నిద్ర వస్తుందా అన్నాడంట. అంటే ఇన్ఛార్జ్ ఫోన్ చేశాడంట, నేను చేయలేనండి అన్నాడంట. సర్లేండి పూర్ణ సార్ వస్తానని మీ దగ్గరికి అన్నాడంట. రాసేస్తాను ఒక నిమిషం ఆగు అన్నాడు. అంటే ఇక ఎంత బాధ అయినా పెడతాం కానీ అక్కడ పని మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే పిల్లలు 400 మంది మన మాట మీద డిపెండ్ అయినప్పుడు మనం బతికిస్తే ఎట్లాగా. పొద్దున్న మా లింగంగౌడ్ మాస్టర్ పాఠం చెప్పడానికి 6ంటికే రావాల్సి వస్తుంది. ఈరోజు ఈ ఫంక్షన్ మూలంగా 5ంటికి రావాల్సింది. నాకెందుకో ఆయన ఒకవేళ పొరపాట్లు లేకపోతే ఈ పిల్లలందరూ ఏమైపోతారు అని అనుమానం వచ్చి ఆయనకి ఫోన్ చేస్తే బాగోదని మా రమేష్ మాస్టర్ రూమ్మేట్ ఉంటే ఆయనకు ఫోన్ చేశారు. ఆయన అప్పటికే సారు లైసేసి బయలుదేరారు సార్ అన్నాడు. నేను స్కూటీ వేసి ఎదురవుతుంటే ఆయన రన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు క్లాస్కి. ఎందుకంటే ఇంకా 3 నిమిషాలు టైం ఉంది 6 గంటలకి. 3 గంటలు 3 నిమిషాల టైం ముందు కూడా సార్ రన్నింగ్ చేస్తున్నారు. నేను బండి ఎక్కించి దింపుదాం అనుకున్నా, ఈ లోపల ఇటు పని నుండి వెళ్ళిపోయామని. అంటే ఆ యాక్యురసీకి ఎలక్ట్రస్కి ఇచ్చిన ప్రాధాన్యతది గుర్తుపెట్టుకోండి మై డియర్ యంగ్ స్టూడెంట్స్. ఇలాంటి జీవితంలో ఇలా గనక ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడు విజయానికి దూరం అవడు. ఊరికి ఒట్టి మాటలకి ఏది జరగదు. ఈ చెప్పడం సంతోషంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, చేసేటప్పుడు మాత్రం చాలా హార్డ్గా ఉంటుంది. అది చేయవలసిందే తప్పదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పేరెంట్స్ కూడా ఒక్కొక్క నిమిషం ఏదన్నా. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇవాళ టైం అయిపోయిందని నేను దీన్ని ముగించుకునే అవకాశం కుదరట్లా. ఇది ఒక స్కీము. ఎందుకంటే స్రవంతి ఇక్కడ స్టేట్ ర్యాంకర్స్కి ప్రోగ్రాం పెట్టినప్పుడు ఏమి చూసుకుంటుందంటే, అప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ కొడితే మా నాన్నగారితో మాట్లాడిస్తాను. మా అమ్మగారు ఏం మాట్లాడలేకపోయినా ఒక మొక్కన్నా శుభాకాంక్ష అని చెప్పిస్తారు.
ఇలా ఊహించుకుంటారు. మరి ఆ ఊహను నేను ఎట్లా పాడు చేయాలి, ఇది నా భయం. అందుకే ఒక స్కీమ్ ప్రకారం నడుస్తూ ఒక అడుగు ఆశించవచ్చు. అయినా చాలా వరకు ట్రాక్లో ఉన్నాం, కంగారు లేదు. అందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి ఈ స్టేట్ ర్యాంక్ రావడంలో పూర్ణచంద్ర గారి పాత్ర చాలా ముఖ్యం. ఆయన గైడెన్స్లో వెళ్ళింది, స్టేట్ ర్యాంక్ కొట్టింది. కానీ అందరూ ఏమనుకుంటారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు రా, స్టేట్ ర్యాంక్ వచ్చింది అంటారు. అదృష్టం కాదండి, విజయం వెనకాల ఎప్పుడు కూడా హార్డ్ వర్కే ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. అది మనం మరల్చుకోవాలి. మనం మర్చిపోకుండా రోజు చేయాల్సింది ఏంటి, హార్డ్ వర్క్, ప్రాక్టీస్. అయితే ఇంకొక ఇద్దరు ఉన్నారు, మా అల్లుడు, మా చెల్లెమ్మ. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు మా అమ్మాయికి బాగా సపోర్ట్ చేసి ఈ విజయానికి సహకరించారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదములు. తర్వాత మా అబ్బాయి కూడా ఒక్క నిమిషం మాట్లాడుతుంది సార్. మా అబ్బాయి CGL సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఆ ర్యాంక్ ఎప్పుడు వచ్చిందంటే మహిళా దినోత్సవం నాడు ఈనాడు పేపర్లో పడ్డది. అది మా ఆవిడకి అంకితం చేశానని చెప్పి ఆవిడ ఇచ్చాడు. ఆ రోజే మా అమ్మాయి నిర్ణయించుకుంది, మా అన్నయ్యకి సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను BEd చేశాను, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా అని ఆ రోజు నుంచి పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్ని నూరు చదివింది. ఈయన సహకారంతో, ఈయన గైడెన్స్తో, ఈ టైం టేబుల్తో అది సక్సెస్ అయిందని నేను గంటాపదంగా చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన పూర్ణచంద్ర గారికి నా నమస్కారములు. థ్యాంక్ యూ సార్. ఎంత గర్వంగా చెప్పారో చూడండి, CGL ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని. సౌత్ ఇండియానా? ఓకే. నాకు ఇవన్నీ ఏంటంటే ఏం కాస్త అనిపించింది అంటే, దేవుడు ఎదురొచ్చి నీకు ఏం కావాలంటే, మళ్ళీ నేను హై స్కూల్లో జాయిన్ అయ్యి, అందరూ అది అనుకుంటారు కదా సార్, నేనే కాదు, ఒక్క ఛాన్స్ ఇస్తే నా స్వామి రంగా మళ్ళీ నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి. ఎందుకంటే ఈ మాట నేను కాదు, DO గారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు, ఏదో సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ఏదో RJD గాను ఏదో ఉన్నారు మొత్తానికి. ఆయన మన వేదిక మీద ఇట్లా DOగా వచ్చి సత్కరించేటప్పుడు దేవానంద రెడ్డి గారు ఆయన అన్న మాట ఏంటంటే, నాకు మీరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నేను మళ్ళీ ఒక్కసారి DOకి రిజైన్ చేసి స్కూల్ అసిస్టెంట్ రాసి స్టేట్ ఫస్ట్ కొట్టి మా అమ్మకి సన్మానం చేయించాలని నాకు మాత్రం బాగా అనిపిస్తుందండి. ఈ జన్మకి ఆ రుణం తీర్చుకోవడానికి అది ఒకటే మార్గం అనిపించింది నాకు అని చెప్పేసి. అంటే ఆ ట్రెండ్ అలా వచ్చినటువంటి. సో అందరూ ఆసక్తితో ముందుకెళ్దాం. బుక్ చూస్తే గుర్తొచ్చింది, అమ్మ మీ అందరికీ ఒక బుక్లెట్ పంచిపెట్టాం. అది ఒక 60 పేజీలో 70 పేజీలో పాంప్లెట్ వచ్చింది. ఏదో రఫ్గా తయారు చేసాం. అది జస్ట్ మనకు వచ్చిన రిజల్ట్లో 5% 10% ఏదో పంపించిన వాళ్ళ వరకు వేసాం. కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు, కొన్ని ఫోటోలు రాలేదు. మీకు మాట ఇస్తున్నాను, మళ్ళీ కొత్త పాంప్లెట్ వస్తుంది. మీకు ఎవరికైనా రాకపోతే మీకు పోస్ట్ చేయమంటే ఖర్చు పెట్టి పోస్ట్ చేస్తాను. నాకు ఫోన్ చేస్తే 9505272474 ఒక నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్. అది ఒక క్లర్క్ దాన్ని చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని మీరు మెసేజ్ పెడితే మేము పోస్ట్ చేస్తాం. మీకు ఏ లోటులు జరిగినా, పాంప్లెట్లో అక్షర దోషాలు జరిగినా సరే మాకు 9505కి మెసేజ్ పెట్టండి, సరి చేస్తాం. ఇంకా గూగుల్లో పెట్టండి, వెంటనే నేను ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి అడిగితే మేము సపోర్ట్ చేస్తాం. ఇంకా పెద్ద పాంప్లెట్ వేద్దాం, అది అందరికీ ఆదర్శం కావాలి. ఈరోజు సన్మానానికి ఇంత హడావుడిగా జనం ఒత్తిడిగా ఉంది కదా, మనం ఇంకా సన్మానాలు అవ్వలేదు. ఇది ఎంతో తెలుసా, మనకు వచ్చిన పోస్టులో 10% ఇప్పుడు వచ్చినోళ్ళు. నిజంగా అందరూ వస్తే వారం కూడా చాలు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడికే ఇంత తట్టుకోలేకపోయాం. భవిష్యత్తులో మేడం అన్నారు, ఒక వారోత్సవాలాగా ఒక వారం చేస్తే పోద్దేమో సన్మానాలు అని చెప్పేసి. భవిష్యత్తులో ప్రయత్నం చేద్దాం. మన DSC మన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ కూడా మోడీ గారితో సహా ఈ శుభ సందర్భంలో ఎంత రుణపడి ఉంటామంటే, మనం ఎన్ని చదివినా నోటిఫికేషన్ పోయిపోతే ఏం చేస్తాం చెప్పండి. దానికి శ్రవంతి అన్నట్టు, అనిత అన్నట్టు, ఎంత ఏడుపు వచ్చేస్తుంది నోటిఫికేషన్ పడిపోతే. 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంత దారుణం. కానీ వాళ్ళు వాళ్ళ కోసం వేశారో మన కోసం వేశారో మనకు అనవసరం. మాట ఇచ్చిన దానికి వేశారో మళ్ళీ ఎలక్షన్ కోసం వేశారో నాకు అనవసరం. నా మతం ఒకటే, నా పంతం ఒకటే. నా DSC పిల్లలకి ఎవరు మేలు చేస్తే వాళ్ళు హీరోస్, వాళ్ళు గ్రేట్, అంతే. నాకు పార్టీతో సంబంధం లేదు, పలుకుబడితో సంబంధం లేదు. సో నేను ఈరోజు వాళ్ళ ముగ్గురికి కూడా, నలుగురికి కూడా చాలా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, ప్రెగ్నెంట్ లేడీస్ సార్, 9 నెలల ప్రెగ్నెన్సీతో కూర్చొని పరీక్ష రాస్తున్నారు సార్. 3 నెలల పసిపిల్లల్ని వదిలేసి వచ్చి, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా వదిలేసి వచ్చి, బ్రెస్ట్ పెయిన్ వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి సకింగ్ మెషిన్స్ పెట్టుకున్నారు సార్. నేను సిగ్గుపడకుండా చెబుతున్నాను ఈ విషయాన్ని.
ఎంత దారుణం అండి జీవితంలో. ఈ నోటిఫికేషన్ వేస్తానని వేయకుండా ఇట్లా చేసేస్తాను. వెయ్యనంటే ఎవడో బాధపడ్డు, వేస్తానని ఇవన్నీ చేయకపోతే ఎంత బాధ చూడండి. సో రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్ పొజిషన్లోకి ప్రభుత్వం వస్తని వెయ్యి కళ్ళతో నేను ఆశిస్తున్నాను. ఏదో డిఎస్సి నోటిఫికేషన్ చాలామంది ఉంటారండి, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ప్రజలకు పెట్టి నోటిఫికేషన్లు ఇస్తారు, తీస్తారు, మాట్లాడుతుంటారు, స్వచ్ఛ కవులు పుచ్చుకవులు చేతనాడంలో చెబుతుంటారు. కానీ ప్రగతి ఏముంటుందంటే నోటిఫికేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అవసరం లేదు. మాకు నిద్రపోవడానికి టైం లేక బాధపడుతున్నాం, 10 రోజులు రెస్ట్ దొరికితే నిద్రపోతే బాగుండదు. కానీ పిల్లల మనో ఆవేదన, ఇవాళ ఎన్ని కుటుంబాలండి పండగ చేసుకుంటున్నాయి ఈరోజు. మీరు కళ్ళారా చూశారు, ఒక తండ్రి ఒక తల్లి వచ్చి ఇక్కడ ఎంత సంబరపడుతున్నారో. అందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాను. మళ్ళీ మళ్ళీ డిఎస్సి వేస్తామంటున్నారు. అది నిజమైతే వాళ్ళకంటే హీరోయిలు ఈ భూమి మీద ఎవరు పుట్టరని నేను ప్రకటిస్తాను. నన్ను ఎవడేమనుకున్నా బాధ లేదు నాకు. నిజంగా కనుక మళ్ళీ ఎలక్షన్ లోపల కనీసం 2 డిఎస్సీలు వేసినా జస్ట్ ఐ కెన్ డిక్లేర్ దే ఆర్ ద రియల్ హీరోస్. నేను అది నిజంగా మాట్లాడుతున్నాను, ఆశిద్దాం. తర్వాత వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. మా అమ్మాయి ఈరోజు ఈ సక్సెస్ సాధించినందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను, అలాగే ఎన్సీసీ ఏనుగో కూడా. ఇలాంటి స్టేజ్ మీద చాలాసార్లు ఎక్కి చాలా సన్మానాలు పొందాను. కానీ వాటన్నిటికన్నా కూడా ఇది నాకు చాలా పులకరింతగా ఉంది. ఈ సన్మానాన్ని నేను ఎలాగే ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఇంత గ్రేట్, మొత్తం స్టేట్ అంతా ఇక్కడే ఉంది, చాలా ఆనందంగా ఉందండి. మా అమ్మాయి సక్సెస్ సాధించడానికి ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఏ విధంగా టైం టేబుల్ ఫాలో అయ్యేదో, ఇంటికి వచ్చేసిన తర్వాత కోచింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ఫాలో అయిపోయేదండి. ఉదయం లేవడం, పొద్దున్నే టెస్ట్ రాసేయడం, ఇక్కడ ఏ టైం టేబుల్లో ఎప్పుడు ఫోన్ చేసేదో అక్కడ కూడా అలాగే ఫోన్ చేసేదండి. ఇదేంటమ్మా ఇంట్లోనే ఉన్నావు కదా అన్నా సరే, పూర్ణ సార్ చెప్పారు టైం టేబుల్ ఫాలో అయితేనే సక్సెస్ వస్తుంది అనేదండి. ఆ విధంగా ఆ టైం టేబుల్ ఫాలో అవుతూ షెడ్యూల్ వేసుకుని సక్సెస్ సాధించిందండి. సక్సెస్ సాధించిన వాళ్ళు అందరూ పూర్ణ సార్ని పొగుడుతూనే ఉంటారు, అది ఎలాగ జరిగేదే. సక్సెస్ రాని వాళ్ళు కూడా ఆయన పొగుడుతున్నారండి. ఎందుకంటే మా ఇంట్లోనే మా తోటకోడలు ఇక్కడ కోచింగ్ వచ్చారు. తను డిఎస్సిలో సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఎప్పుడు పూర్ణ సార్ని పొగుడుతూనే ఉంటుంది, ఈ ఇన్స్టిట్యూట్ని పొగుడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే డిసిప్లిన్ అది. సక్సెస్ అంటే ఉద్యోగం రావడమే కాదు, లైఫ్లో సక్సెస్ కూడా సక్సెసేనండి. కుటుంబంలో కూడా పూర్ణ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కుటుంబంలో తను చాలా విషయాల్లో ముందుకెళ్తూ ఉందండి. వాళ్ళ అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేసిందండి. ఎందుకంటే తను డిఎస్సిలో ఇక్కడ ఎంతో తెలుసుకుంది, నేర్చుకుంది. ఇలాంటి చోట ఆడపిల్లలు పెరిగితే చాలా బాగుంటుందని మా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చిన్న అమ్మాయిని, మా తోటికోడ గారు అమ్మాయిని ఇక్కడ చదివించిందండి. మా ఇంట్లో మా 2వ తోటికోడ కూడా ఇక్కడికి వచ్చారు. సక్సెస్ రాకపోయినా ఈ ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అంటే ఎంత డిసిప్లిన్, ఎంత గ్రేట్ నేర్చుకుంటే ఇక్కడ వాళ్ళు చెప్పగలుగుతున్నారో చూడండి. అందుకని పూర్ణ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాగా మాలా మీలో ఉన్నట్టు చాలామంది, అందరూ రాలేరు, ఖచ్చితంగా మీలోంచే ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్స్ ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద రావాలి. స్టేట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మరి ఎవరికి ఇవ్వకండి, మన ప్రగతి ఇన్స్టిట్యూట్కే రావాలి. అది నా ఆశీర్వాదం. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మిస్సెస్ సాధించింది చాలా గొప్ప విజయం అండి. దీంట్లో కారణం నా ఒక్కటి బాధ్యతే కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారిది కూడా చాలా ఉందండి. అందులోని ఇంట్లో పనులే కాకుండా ఒక పక్క చదువుతూ అన్నీ బాబుని చూసుకుంటూ చాలా ఒద్దిగ్గా చాలా కష్టపడి ర్యాంక్ సంపాదించిందండి. ఇది నా ఒక్కడితోనే కాదు, అందరి ఇంట్లోని ఈ విజయం సాధించాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి, మా బాబు నెలలో పిల్లోడి కాడి నుంచి బాగా కష్టపడి చదువుకుంది, మార్కులు బాగా తెచ్చుకుందండి. ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఏ నోటెమ్మటి ఏ ఆశీర్వాదం వస్తే ఎవరి జీవితం పండుద్దు అని నాకు ఆశ, అందుకే అలా మాట్లాడమని చెప్పేసి నేను అడుగుతాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. స్రవంతిని కూడా క్యాలిబర్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మనం ఏదైనా ఒక ఎయిమ్ పెట్టుకున్నాం అంటే దాని క్యాలిబర్ ఉందో లేదో మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఎస్ఎస్సి ముందు తీసుకున్నాను, అందులో మ్యాథ్స్ నేను కొంచెం డల్గా ఉన్న వాళ్ళు డిఎస్సి ఎయిమ్ పెట్టుకున్నాను. సో నా క్యాలిబర్ అది, ప్లస్ కన్సిస్టెన్సీ. ఎప్పుడు పడినా చదువుతూనే ఉండండి, సక్సెస్ వస్తుంది.
కుటుంబ సభ్యులు త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.